హే ఆల్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నాన్నమ్మకి మెట్టెలు చేయించామన్నమాట. సో మా సైడ్ ఎలా చేయిస్తారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది దీంట్లో చూసేసేయండి. అండ్ ముందుగా మన పాత మెట్టెలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి తీసేస్తారు. అవి తీసే ముందు ఉత్తికాలతో ఉండొద్దు అనేసి పసుపు దారం ఉంటుంది కదా, అది కట్టుకుంటారు. సో పసుపు రాసిన దారం కట్టేసుకున్న తర్వాత గోల్డ్ స్మిత్ వచ్చేసి ఆ పాత మెట్టెలు తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఒకటి ఏంటి అంటే రూల్, ఎప్పుడైనా కూడా మెట్టెలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రామ్స్ ఉంది అని అనుకోండి, దానికి అట్లీస్ట్ 1/2 గ్రామ్ అయినా యాడ్ చేసుకోవాలి. పోతుంటే వెయిట్ పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గొద్దు అని చెప్పేసి అంటారనమాట. సో అట్లా అనేసి ఆ పాత మెట్టెలు తీసుకొని వెళ్తున్నారు ఇచ్చాక. దాని తర్వాత ఇంకా తను వెళ్ళేసి వచ్చేలోపు మేము వీళ్ళు వంటలు అవన్నీ రెడీ చేసేసాము. చూసేద్దాం ఏమేమి వంటలు అయ్యాయో. సో ముందు అయితే నిమ్మకాయ పులిహోర చేసాము, తర్వాత పాలకూర పప్పు, దొండకాయ కొబ్బరి ఫ్రై, ఆలు టొమాటో కర్రీ, వైట్ రైస్, పచ్చి పులుసు, పెరుగు, పరవన్నం, నెక్స్ట్ గుడాలు వచ్చేసి దాంట్లో మక్క గుడాలు కంపల్సరీ అనమాట. దాంట్లో ఇంకేమైనా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ లోపు చిన్న ఫోటోషూట్ చేసేసుకున్నాం. దాని తర్వాత ఇక వచ్చేసి ఇంకా అందరికీ అండ్ ఇంకొకటి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాస్తారనమాట. సో వచ్చిన ముత్తైదువులందరికీ. సో మా మమ్మీ అందరికీ రాసింది పసుపు. తర్వాత ఇంకా అందరం కూర్చొని తను మళ్ళీ ఫ్రెష్గా కొత్త మెట్టెలు తీసుకొని వచ్చేంతవరకు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము ఎంచక్క. సో దీనివల్ల ఏంటంటే ఇట్లా చేసుకోవడం వల్ల ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లాగా మంచిగా, అంటే మళ్ళీ మధ్యలో ఇట్లా ఈ బిజీ లైఫ్లో మంచిగా కలుసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ కంపల్సరీ ఇప్పుడు యూజువల్గా అందరూ రెడీమేడ్గా తీసేసుకుంటున్నారు, కానీ మా ఇంట్లో మాత్రం అది లేదు. కంపల్సరీ ఎప్పుడైనా, ఇప్పుడు మాకైనా మా చెల్లి వాళ్ళకైనా ఎవరికైనా కూడా సో ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చేయించడమే. ఒకవేళ 5 ఇయర్స్కి పడట్లేదు అని అనుకుంటే మాత్రం 5 ఇయర్స్ దాటితే మళ్ళీ 9 ఇయర్స్ దాటితే 11 ఇయర్స్ అట్లా చేసుకుంటూ వెళ్తారు. కానీ కంపల్సరీ చేయించడమే, కానీ ఎప్పుడు మెట్టెలు మేము రెడీమేడ్గా కొన్నదైతే లేదు. అండ్ ఇది ఇంకా మ్యారేజ్ అయిన 5 ఇయర్స్, అంటే ఫస్ట్ టైం మ్యారేజ్ అప్పుడు చేయించింది కాకుండా మళ్ళీ తర్వాత నెక్స్ట్ మెట్టెలు వచ్చేసి 5 ఇయర్స్కి చేస్తారనమాట. సో మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం చేసింది అయితే మాత్రము ఇంకా సార పోస్తారు మమ్మీ వాళ్ళు. సార పోసేసి తర్వాత పసుపు కుంకుమ అవన్నీ పెట్టి వాళ్ళు పంచుకోవడానికి ఎన్ని అంటే అన్నీ పెట్టేసి ఇస్తారనమాట. ఇంకా మా సైడ్ అయితే ఇన్ని చుట్లు, పర్టికులర్గా సకినాలు అయితే ఇన్ని చుట్లు, లడ్డూలు ఇంత సైజు అన్నట్టుగా ఉంటాయి. సో ఇంకా ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ వచ్చిన తర్వాత మెట్టెలు తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ ముత్తైదువులందరూ వాళ్ళ కాళ్ళకి ఫస్ట్ మెట్టెలు ఇట్లా పెట్టుకొని చూపించేసి తర్వాత చేయించుకునే వాళ్ళకి బొట్టు పెట్టేసి అక్కడ పెట్టేస్తారనమాట మెట్టెలు. సో మా నాన్నమ్మకి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 75 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ మెట్టెలు వచ్చేసి ఇంకో 5 ఇయర్స్కి, అంటే 80 ఇయర్స్కి అనమాట. సో అప్పటి వరకు కూడా ఎప్పటికీ ఇట్లనే ఎవ్రీ 5 ఇయర్స్కి నువ్వు ఇట్లా వచ్చి చేయాలి రాజు అనుకుంటూ చెప్తా ఉండే. అందరూ మంచిగా ఇట్లనే చేసుకోవాలి, పెద్ద ముత్తైదు కదా అనేసి అందరూ వచ్చి మంచిగా బ్లెస్ చేసి ఉండే. సో చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. అండ్ అదంతా ఒకేషన్ అదంతా మెట్టలు పెట్టుకొని అట్లా పెట్టేయడము అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసేసినాము. ఇంకా ఈలోపు మా ఆవిడ చూడండి అసలు హడావిడి చేస్తూ ఉండే. ఇంకా తను వచ్చేలోపే ఈ గ్యాప్లోనే నేను తినిపించేసాను. మళ్ళీ తర్వాత అంటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి తను వెళ్ళి తీసుకొచ్చేలోపు నేను తినిపించేసిన అనమాట. సో ఇంకేంటి తినిపించేసిన తర్వాత ఇంకా పడుకుంటాడు యూజువల్గా, కానీ జనాలను చూస్తే నిద్ర వచ్చినా ఆపేసుకుంటాడు. వాడు అంత ఎగ్జైట్ అయిపోతాడు అనమాట. ఇంకా ఆడుతూ ఉండే, అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా ఫుల్ ఒక రేంజ్లో ఆడుకున్నాడు. ఆ రోజు జనాలందరినీ చూసి వాళ్ళందరితో బాగా ఆడుకున్నాడు. మేమే ఇంకా కట్టేసినాం ఆ చైర్లో వేసి. అండ్ దాని తర్వాత ఇంకా ఇదిగో అట్లా అంకుల్ వచ్చేసి ఆ మెట్టెలు తీసుకొని వచ్చిన తర్వాత అందరు పెట్టడం అయిపోయాక 5 మెంబర్స్ కానీ 9 మెంబర్స్ కానీ 11 మెంబర్స్ 15 మెంబర్స్ అట్లా ఎంతమంది ముత్తైదులు ఉంటే అట్లా ఆడ్ నెంబర్స్ అనమాట, ఈవెన్ నెంబర్స్ కాకుండా ఆడ్ నెంబర్స్ అంతమంది ఇట్లా పెట్టుకొని చూపిస్తారు. దాని తర్వాత ఇంకా ఆయన కరెక్ట్ సైజు సెట్ చేసేసి ఇచ్చేస్తారు. ఏమన్నా కొంచెం లూజ్ టైట్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా అక్కడనే మన కాళ్ళ మీదనే సెట్ చేసేస్తారనమాట. అండ్ మన నాన్నమ్మ వచ్చేసి లావు ఉన్నాయి అనుకోకండి, అవి వచ్చేసి 9 తులాలు. యాక్చువల్గా ముందు
పెళ్ళప్పటి నుంచి పెంచుకుంటూ అప్పుడు మినిమం 20 తులాలు ఉండాలి అట్లా ఏమో ఉండేదంట. సో అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూనే వచ్చిండ్రు. సో తర్వాత మధ్యలో ఒకసారి ఇంకా తప్పక ఇంకా ఓపిక ఉండట్లేదు, అంత నడవడమైనా ఇబ్బంది అవుతుంది అనేసి తగ్గించి 9 తులాలకి తీసుకొచ్చారు. యూజువల్గా అయితే మా నాన్నమ్మది 21 తులాలు అనమాట. సో ఇంకా పక్కన నుంచి చూడండి వాడు ఎంత హడావిడి చేస్తున్నాడో. అట్లా మొత్తం సెట్ చేయడం అదంతా అయిపోయిన తర్వాత ఆయన తెచ్చుకున్న టూల్స్ ఏవైతే ఉంటాయో ఆ అంకుల్ తెచ్చుకున్న టూల్స్లలో ఒక టూల్ మనకి ఇచ్చేసి వెళ్తాడనమాట. ఫస్ట్ మనం పెట్టడం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆ టూల్స్ని మొక్కుకొని ఒక టూల్ తీసుకుంటాము. ఒక టూల్ తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన టూల్స్ తను తీసుకొని వెళ్తాడు. తర్వాత ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి అవి తీసుకొని వెళ్తారనమాట. ఇంకా అక్కడ పెట్టిన బియ్యము, కూరగాయలు, చింతపండు, బ్లౌజ్ పీసెస్, ఇవన్నీ డబ్బులు ఇవన్నీ ఆయనకి దానంలాగా ఇచ్చేస్తామన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇంకా తను వెళ్ళిపోయాక మేము ఇంకా ఫుడ్ అనేది స్టార్ట్ చేసేసినాము. ఇదిగో వెళ్తుంటే చూడండి అసలు వాడు బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పు అనంగా అని చెప్పేసి బాయ్ అని చెప్తా ఉండే అనమాట. ఇంకా వెళ్ళే ముందు ఇట్లా పిరికిల్లో కొంచెం బియ్యం, ఇట్లా 5 పిరికిళ్ళు బియ్యం పెట్టేసి వెళ్తారనమాట. ఖాళీ మొత్తం అన్నీ తీసుకువెళ్ళొద్దు అనేసి. వెళ్తుంటే ఇదిగో బాయ్ చెప్తున్నాడు చూడండి అసలు ఎంత ముద్దు చెప్తున్నాడో. తర్వాత ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి లంచ్ స్టార్ట్ చేసేసినాము. లంచ్ చూసారు కదా ఐటమ్స్ అవన్నీ ఇంకా బాగా కుదిరాయి. అసలు హడావిడి అనుకోకుండా చేసేసినా కూడా ఇంట్లోనే చేసాము. ఏ కుక్ లేదు ఏం లేదు, కాకపోతే అన్నీ మంచిగా కుదిరినాయి, అన్నీ సరిపోయాయి మంచిగా. సో అండ్ ఇంకా ఆ రోజు ఇంకొకటి యాక్చువల్గా అది నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇది మెట్టెలు అనేవి కళ్ళు ఉంటుంది కదా, పామ్ వైన్ అంటారు. సో పామ్ వైన్లో దాంట్లో కళ్ళులో డిప్ చేసుకొని పెట్టుకుంటారనమాట ఇటు తెలంగాణ సైడ్, మా సైడ్. సో ఆ కళ్ళు కంపల్సరీ. సో దొరకకపోతే ఈ మధ్య అంత పట్టించుకోవట్లేదు, దొరకకపోయినా కూడా. కానీ దొరికితే మాత్రం మ్యాక్సిమం తీసుకొస్తాడానికి ట్రై చేస్తారనమాట. సో మా చిన్నోడు కళ్ళు ఇష్టంగా తాగుతాడు, అంటే తీయగా ఉంటేనే. సో వాడు ఎంజాయ్ చేస్తూ ఉండే అనమాట కళ్ళు. అదో చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో. మా డాడీకి చూపించుకుంటూ ఇదిగో తాగుతున్నా అని చూపించుకుంటూ మరీ తాగుతున్నాడు. వాడి వేషాలు మాత్రం మామూలుగా ఉండవు. అసలు తినుకుంటూ ఇంకా వాడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఆ రోజు తినుకుంటూ అసలు ఏం చేస్తున్నా వాడి ముచ్చట్లు, వాడి గురించి వాడిని చూసుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉండే అనమాట. చెల్లేమో ఇంకా అందరికీ సర్వ్ చేస్తూ ఉండే అనమాట. ఇంకా తింటుంటే అందరికీ సర్వ్ చేసిన తర్వాత లాస్ట్కి ఇంకా నేను చెల్లి ఫైనల్గా మిగిలిపోయాము. ఇంకా మా చిన్నదంటారా, మా చెల్లి వాళ్ళ పాప, అసలు అది ఎంత ముద్దుగా, అసలు అది మంచిగా పడుకుంది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కానిచ్చేసింది అనమాట. అది మంచిగా నిద్రపోయింది. చూడండి ఎంత క్యూట్గా పడుకుందో. అసలు ముందు రోజు నైట్ నేనే మెహందీ పెట్టాను దానికి, ఇట్లా చేతిలో పట్టుకొని ఉన్నా అనమాట. అది ఆడిపోయేంత వరకు. ఎంత క్యూట్ ఉంటాయి కదా చిన్నపిల్లల చేతులు అసలు అట్లా మైదాకు పెడితే. సో అట్లా ఫైనల్లీ లంచ్ అనేది కంప్లీట్ చేసేసినాము. తర్వాత అందరికీ జ్యూస్ సర్వ్ చేసేసి నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఇంకా పసుబొట్టు ఇద్దాము అనేసి అని అనుకున్నాము. సో అన్నీ ప్యాక్ చేసి పెట్టామన్నమాట. దాంట్లో ఏంటి ఒక 2 బ్లౌజ్ పీసెస్, పసుపు కుంకుమ, నెక్స్ట్ ఒకటి సోమ్ ప్యాకెట్, ఇంకా అరటిపండు, ఇవన్నీ పెట్టేసి వచ్చిన వాళ్ళు నృత్తి పంపించడం ఎందుకులే అనేసి అట్లా అందరికీ ఇస్తుండే అనమాట, వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఇంకా యాక్చువల్లీ ఇంకా 3-4 వచ్చారు, కానీ ఆ రోజు చాలా మంచి రోజు అని చెప్పేసి చాలా ఫంక్షన్స్ ఉండే. సో వచ్చి జస్ట్ ఇట్లా పిలిచారు కదా, నాన్నమ్మ ఎప్పటి నుంచో అందరికీ తెలుసు. సో పెద్ద ఆవిడ కదా అన్నట్టుగా దానివల్ల అందరు వచ్చి జస్ట్ కలిసేసి వెళ్ళారు. బట్ రాకుండా అయితే లేరు, వచ్చి పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చి కలిసేసి వెళ్ళారు. యాక్చువల్గా వీళ్ళు దాంట్లో క్యాప్చర్ కాలేదు. సో ఇది మా మమ్మీ అందిస్తూ ఉంటే ఇంకా మా నాన్నమ్మ అందరికీ ఆ కవర్స్ అనేవి ఇచ్చేసింది. దాని తర్వాత ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే. అందరికి ఇచ్చేసిన తర్వాత మేము కూడా తినేసాము. నేను చెల్లి బ్యాలెన్స్ ఉండే, ఆల్మోస్ట్ అందరు తినేసిండ్రు. ఇంకా నేను చెల్లి కూడా తినేసేసి తర్వాత అందరం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారనమాట. సో అట్లా చాలా బాగా జరిగింది. అండ్ మీ సైడ్ ఎట్లా చేసుకుంటారు, మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా? యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైతే ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా చేసుకోరు, మ్యాక్సిమం కొనుక్కుంటారు మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా వరకు. కాకపోతే మా ఇంట్లో మాత్రం కంపల్సరీ ఇలానే. మీ సైడ్ ఎలా చేసుకుంటారో పక్కా చెప్పండి, ఓకే? అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్. బాయ్. ఇప్పటి నుంచి పక్కా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను. సో కంటిన్యూస్గా ఫాలో అవుతూ సపోర్ట్ చేయండి, ఓకే? బాయ్, టేక్ కేర్.
And please do subscribe and share, like to our channel. Bye bye.